మరి కాసేపట్లో సుప్రీంకోర్టులో కల్తీ లడ్డు ప్రసాదంపై కీలక విచారణ ప్రారంభం కాబోతోంది. ద్విసభ్య ధర్మాసనం ముందు కేంద్రం తన నిర్ణయాన్ని చెప్పనుంది. అయితే కేంద్రం ఏం చెప్పబోతోంది, సుప్రీం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది, దీనికి సుబ్రహ్మణ్య స్వామి ఎలాంటి వాదన వినిపించనున్నారు, ఆ అప్డేట్స్ అన్ని మనం బ్రేకింగ్ న్యూస్ లో చూస్తూ ఉన్నాము. కాసేపట్లో తిరుమల లడ్డు కల్తీపై సుప్రీంకోర్టులో విచారణ జరగబోతోంది. జస్టిస్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ బెంచ్ విచారణ జరపబోతోంది. కేంద్రం నిర్ణయంపైనే ఇప్పుడు సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. దర్యాప్తు కేంద్రం చేతిలో ఉండబోతుందా లేక సిట్ కొనసాగుతుందా? కేంద్రం చెప్పే సమాధానం ఆధారంగా సుప్రీంకోర్టు నిర్ణయం తీసుకుంటుంది. వైవి సుబ్బారెడ్డి, సుబ్రహ్మణ్య స్వామితో పాటు ఇతర పిటిషన్లపై ఇవాళ మరి కాసేపట్లో విచారణ జరగబోతోంది. ఈ రోజు విచారణలో ఏం తేలబోతోంది అనేది ఆసక్తికరంగా మారింది. సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కేంద్ర నిర్ణయాన్ని కోర్టు ముందుంచనున్నారు. సెప్టెంబర్ 30న ఈ కేసును విచారించిన సుప్రీం సిట్ దర్యాప్తును కొనసాగించాలా లేక స్వతంత్ర సంస్థతో విచారణ చేపట్టాలా అనే విషయంలో తమకు సహకరించాలని మెహతాను కోరింది. దీంతో సుప్రీంకోర్టు ఎలాంటి డెసిషన్ తీసుకుంటుంది అనే దానిపై అందరి దృష్టి నెలకొంది. ఇక తన పిటిషన్పై పార్టీ ఇన్ పర్సన్ స్వయంగా వాదన వినిపించబోతున్నారు. బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి టీటీడీ తరపున సిద్ధార్థ లూత్రా వాదించనున్నారు. ఇప్పటికే పలు ఆధారాలు కూడా సిద్ధం చేసినట్టుగా తెలుస్తోంది. గత నెల 30న సుప్రీంకోర్టు కొన్ని కీలక వ్యాఖ్యలు చేసింది. కల్తీ అంశంపై ఏపీ సీఎం వ్యాఖ్యలు భక్తుల మనోభావాలు దెబ్బతీశాయి అంది. వాస్తవాలు నిర్ధారణ కోసం సిట్ దర్యాప్తు కొనసాగుతుండగానే మీడియా ముందుకు వెళ్లడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది ధర్మాసనం. భగవంతుడిని రాజకీయాల్లోకి లాగొద్దని, రాజ్యాంగ పదవుల్లో ఉన్నవారు బాధ్యతగా ఉండాలని చెప్పింది. ఇక జూలైలో రిపోర్ట్ వస్తే సెప్టెంబర్లో ప్రకటించడం, సున్నితమైన అంశాలపై మాట్లాడే ముందు 1కి 2 సార్లు వెరిఫై చేసుకోవాలన్నారు న్యాయమూర్తి. తిరస్కరించిన నెయ్యి లడ్డు తయారీలో వాడినట్టు రుజువైందా అంటూ ప్రశ్నించారు. మరి కాసేపట్లో సుప్రీంకోర్టులో లడ్డు కల్తీ ప్రసాదంపై కీలక విచారణ ప్రారంభం కాబోతోంది. ఈ విచారణ ఎలా ఉండబోతోందో టీవీ9 బ్యూరో చీఫ్ విజయ్ మనకు లైవ్ లో అందిస్తారు. విజయ్, ద్విసభ్య ధర్మాసనం ముందు కేంద్రం తన నిర్ణయాన్ని చెప్పబోతుంది. ఆ నిర్ణయం పైనే ఇప్పుడు నెక్స్ట్ దర్యాప్తు ఎవరి చేతిలో ఉండబోతుందో తెలియబోతోంది. సో ఎలాంటి నిర్ణయం ఉండొచ్చు అనుకుంటున్నారు? ఈరోజు సుప్రీంకోర్టులో కేంద్ర ప్రభుత్వం చెప్పబోయే నిర్ణయం అత్యంత కీలకంగా ఉంది. జస్టిస్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ బెంచ్ ముందు ఈ పిటిషన్ మరి కాసేపట్లో సుప్రీంకోర్టులో విచారణకు రానుంది. ఈరోజు సుప్రీంకోర్టుకి కేంద్రం ఈ తిరుమల లడ్డు వ్యవహారానికి సంబంధించి ఏ నిర్ణయం తీసుకున్నారు? ఒకవేళ సిబిఐ కావచ్చు, లేకపోతే ఏదైనా ఇండిపెండెంట్ ఏజెన్సీతో విచారణకి చేయిస్తారా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసినటువంటి సిట్కి సంబంధించిన దాంతోనే విచారణ చేయిస్తారన్న దానిపైన మరికొద్దిసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం కనిపిస్తుంది. మొత్తం 5 పిటిషన్లు జస్టిస్ గవాయ్, జస్టిస్ విశ్వనాథన్ బెంచ్ ముందు ఉన్నాయి. దాంట్లో వైవి సుబ్బారెడ్డితో పాటుగా మాజీ రాజ్యసభ సభ్యుడు ఆయన బీజేపీ నేత సుబ్రహ్మణ్య స్వామి చేసిన పిటిషన్ కూడా విచారణకు ఉంది. ఈరోజు ఆయన కూడా వాదన వినిపించబోతున్నారు. అయితే ఆ రోజు సుప్రీంకోర్టు ఏవైతే కొన్ని ప్రశ్నలు వేసిందో వాటికి సమాధానం ఇంకా రావాల్సి ఉంది. ఎందుకంటే ఈ మొత్తం ఇన్వెస్టిగేషన్ సంబంధించి ఎక్కడ కూడా సిట్ దర్యాప్తు ఎప్పుడైతే ఆదేశించారో కనీసం ఎఫ్ఐఆర్ నమోదు కాకుండా సిట్ దర్యాప్తుకు ఆదేశించారు. దాంతోపాటు కల్తీ నెయ్యి వాడారన్న దానికి సంబంధించిన ఆధారాలు ఎక్కడైనా ఉన్నాయని కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. ఈ మొత్తం వ్యవహారం పైన ఈరోజు ఒకవేళ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం సిబిఐ కావచ్చు, లేకపోతే ఏదైనా ఇండిపెండెంట్ ఏజెన్సీతోని ఇన్వెస్టిగేషన్కి ఒప్పుకుంటారా, లేదంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే వేసినటువంటి సిట్నే కొనసాగిస్తారన్నది కాసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. కానీ సుప్రీంకోర్టు వేసినటువంటి ప్రశ్నలకు ఇంకా సమాధానం అయితే చెప్పాల్సింది. సుప్రీంకోర్టు అనేక ప్రశ్నలు వేసింది. ఈ మొత్తం వ్యవహారంలో తిరస్కరించిన నెయ్యికి సంబంధించిన విషయాలు చెప్తున్నారో వాటికి సంబంధించి కల్తీ జరిగిందనడానికి ఆధారాలు అడిగింది. లడ్డులో కల్తీ జరిగిందని చెప్పి మీరు నిర్ధారించారా లేదా, కల్తీ నెయ్యిని లడ్డులో వినియోగించినట్టుగా కూడా ఎక్కడ ఆధారాలు లేవు కాబట్టి ఏ రకంగా స్టేట్మెంట్ చేశారు, జూన్ 12 నుంచి నెయ్యి సరఫరా స్టార్ట్ అయింది, అప్పటికే వాడారని చెప్పి టీటీడీ చెప్పినప్పుడు కూడా దానికి సంబంధించిన ఆధారాలు ఎక్కడ కూడా లేవు అనేది సుప్రీంకోర్టు ప్రశ్నించింది. కాబట్టి సుప్రీంకోర్టు ఈరోజు జరిగే విచారణ అత్యంత కీలకంగా ఉంది. సుబ్రహ్మణ్య స్వామి కూడా స్వయంగా ఆయన కూడా విచారణ జరుపుతున్నారు. ఇది ఒక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన అంశం కాదు, ఇది దేశవ్యాప్తంగా కోట్ల మంది భక్తుల మనోభావాలకు సంబంధించిన అంశం కాబట్టి ఈ వ్యవహారంలో ఈరోజు కేంద్రం చెప్పబోయే అంశం అత్యంత కీలకంగా ఉంది. కేంద్రం సిబిఐ కావచ్చు, ఏదైనా ఇండిపెండెంట్ ఏజెన్సీతోని ఇన్వెస్టిగేషన్ కోరుతుందా లేదా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వేసినటువంటి సిట్తోనే ముందుకు వెళ్తున్నది కొద్దిసేపట్లో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. రైట్ విజయ్.